హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్. వీడియో చాలామంది చూస్తున్నారు, లైక్స్ ఇస్తున్నారు, ఫాలో చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. చిన్న మనవి ఫ్రెండ్స్, ఈ సాధువులకి, ఈ మంత్రాలు తంత్రాలు చేసే వాళ్ళకి ఎవరికి పడితే ఫ్రెండ్స్ వాళ్ళకి మీరు చూసేసి వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇచ్చేసి అలా ఫేమస్ చేసేస్తున్నారు ఫ్రెండ్స్. ఏం జరుగుతుందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అందుకే ఫ్రెండ్స్ మనం ఒకటే నిర్ణయించుకోవాలి. మనం నెట్ బ్యాలెన్స్ చేసుకొని టైం కేటాయించి ఫోన్ నొక్కి ఫోన్లో ఏమన్నా చూస్తున్నామంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన హెల్త్కి సంబంధించి కానీ టిప్పులు, లేకపోతే వంటలకు సంబంధించి కానీ, లేకపోతే మన పొలాల్లో పని చేసుకునే కానీ ఇలా చూసి వాళ్ళని ఫాలో చేసి వాళ్ళకి లైక్స్ ఇచ్చి మీరు కామెంట్లు పెడితే ఫ్రెండ్స్ వాళ్ళు బాగుపడతారు. మనకు కూడా ఫ్రెండ్స్ అవి అవసరం అవుతాయి. కానీ నేటి కాలంలో ఫ్రెండ్స్ ఈ పిచ్చి డ్యాన్సులు వేసి పిచ్చి మాటలు చెప్పే మంత్రాల వాళ్ళని, తంత్రాల వాళ్ళని, ఎవరిని పడితే వాళ్ళని ఫేమస్ చేసేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఎంతవరకు మీరు తలుచుకుంటే ఫ్రెండ్స్, ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలంటే అది నిజం ఫ్రెండ్స్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను తెలుసా? మీరు చూడండి, ఫోన్లోనైనా మీరు టీవీలోనైనా ఎందులోనైనా మీరు చూసుకొని మీకు ఏది కావాలి చక్కగా అదే చేయండి ఫ్రెండ్స్. ఒకళ్ళు లైక్ కొట్టారని ఇంకొకళ్ళు లైక్ కొడతాం, ఒకళ్ళు ఫాలో చేశారని ఇంకొకళ్ళు ఫాలో చేయటం. ఈ పిచ్చి వీడియోస్ అన్నీ మనం ఏది లైకులు కొట్టి ఏది చూస్తాం, ఏది ఫాలో చేస్తాం అవే మన ఫోన్లో వస్తుంటాయి ఫ్రెండ్స్. అందుకని నేను అనేది ఏంటంటే ఈ మంత్రాల వాళ్ళని, ఈ సాధువుల్ని ఎవ్వరు నమ్మబాకండి ఫ్రెండ్స్. అవన్నీ ఏం లేవు అసలే. మనం స్నానం చేసి దేవుడి దగ్గర ఎదురుగా కూర్చొని చక్కగా మోకాళ్ళ దండ వేసేసి దేవుడిని ఏది కావాలంటే అది ఇయటానికి ఆయన రెడీగా ఉన్నాడు. కానీ మనం మంత్రాలు తంత్రాల వాళ్ళని నమ్మి డబ్బులు పోగొట్టుకొని మళ్ళీ వాళ్ళని ఫేమస్ చేసి తర్వాత వాళ్ళు ఎవరో పట్టుకుపోయి ఏదో చేసేసి ఇది చేసి మనం కూడా నమ్మామని మనం బాధపడే కన్నా ముందే మనం ఏ వీడియోలు మనకు అవసరం, ఏ మనకి కావాలని సేవ్ చేసి పెట్టుకోండి, ఫాలో చేయండి, లైక్స్ చేయండి ఫ్రెండ్స్. ఐఎమ్ సారీ, అందరినీ కాదు కొందరిని.